హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాను. ఆ గెస్ట్ ఎవరు కాదో న్యూమరాలజిస్ట్ విశ్వక్ సేన్ గారితో మనం ఉన్నాము. అండ్ ఈరోజు చాలా క్వశ్చన్స్ అడుగుదాము. న్యూమరాలజీ ప్రకారం ఏ నెంబర్స్ తీసుకుంటే బాగుంటుంది, ఇంకా చాలా విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. ఓకే. చాలా వరకు మొబైల్ నెంబర్స్ అనగానే చాలా జాగ్రత్త పడుతున్నారు. ఇప్పుడు ఇంకా ఈ సిచ్యువేషన్స్ అయితే చాలా వరకు చేస్తుంటారు. అండ్ ఫ్యాన్సీ నెంబర్స్లో ఈ లక్కీ నెంబర్స్ అనేది ఏ సిరీస్లో తీసుకోవచ్చు సార్? చాలామంది ఈ మొబైల్ నెంబర్ సిరీస్ వచ్చిన తర్వాత ఎక్కువ మంది సెలబ్రిటీస్ కానివ్వండి, విఐపీలు కానివ్వండి, బిజినెస్ మ్యాన్, సినిమా యాక్టర్స్, పొలిటికల్ లీడర్స్ వీళ్ళంతా ఎక్కువ ఫ్యాన్సీలు అడుగుతున్నారండి. అయితే నేనేం చెప్తాను అంటే ఫ్యాన్సీ నంబర్లు వాడకూడదండి. ఆల్ ఫ్యాన్సీ నంబర్స్ ఆర్ నెగిటివ్ నంబర్స్ అండ్ బ్యాడ్ నంబర్స్. ఎందుకంటే ఒక నంబర్ మల్టిపుల్గా రిపీట్ అవుతుందంటే దాని పవర్ తగ్గిపోతూ ఉంటుంది. ఒక నంబర్ ఒకసారి రెండు సార్లు వస్తే చాలా బాగుంటుంది. ఒకవేళ మనం వాడుతున్న మొబైల్ నంబర్లలో గనక ఫ్యాన్సీలు ఎక్కువగా ఉంటే ఏంటి ప్రాబ్లం ఒకసారి చూద్దాం. మన మొబైల్ నంబర్ 10 డిజిట్స్లో ఇప్పుడు మల్టిపుల్గా 1, 2, 3 ఇలా వచ్చిందని 111 వచ్చిందనుకోండి, మీ మొబైల్ నెంబర్లో ఎక్కడైనా సరే 1 3 టైమ్స్ కనుక రిపీట్ అయితే ఇటువంటి వ్యక్తుల్లో యుగో ఎక్కువగా ఉంటుంది, అహంకారం పెరిగిపోతూ ఉంటుంది, నేను ఫలానా అనే స్థాయి వస్తుంది. అటువంటప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఎప్పుడు ఇబ్బందులుగా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈగోని తగ్గించుకోవాలంటే ఆ 1ని మల్టిపుల్గా రాకుండా చూసుకోవాలి. అదేవిధంగా 222 ఉందనుకోండి, అంటే 2-3 సార్లు రిపీట్ కావడం ఈ ఫ్యాన్సీ నెంబర్లో. ఎప్పుడైతే 2 మల్టిపుల్గా రిపీట్ అవుతుందో ఇటువంటి వ్యక్తులు ఎక్కువగా సెన్సిటివ్గా ఉండడము, ఇంట్లో ఏదైనా ఒక చిన్న సమస్య జరిగిన దాన్ని పెద్దగా ఊహించుకోవడము, నిర్ణయాలు సరిగా తీసుకోకపోవడము, మల్టిపుల్గా ఆలోచనల్ని మారుస్తూ ఉండడం, ఇటువంటి నెగిటివ్ జరుగుతుంది. అదేవిధంగా 3 వచ్చిందనుకో, అంటే 3 మల్టిపుల్గా వచ్చిందనుకోండి, 333, 33 ఇలా వచ్చిందనుకోండి, ఇటువంటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే బయట వాళ్ళకి హెల్ప్ చేస్తారు కానీ వీళ్ళ పర్సనల్ లైఫ్ని మర్చిపోతూ ఉంటారు. 333 అనేది సర్వీస్ ఓరియంటెడ్ నెంబర్ అండి. అంటే మీరు ఎప్పుడైతే సేవ చేస్తారో అది బయట ప్రపంచానికి మేలు కలుగుతుంది కానీ మీ పర్సనల్ నో యూజ్ ఇన్ యువర్ ఫ్యామిలీ లైఫ్ అండ్ పర్సనల్ లైఫ్. అదేవిధంగా 444, ఈ 44 కనుక మీ మొబైల్ నెంబర్లో ఫ్యాన్సీగా వాడేటట్లయితే స్ట్రగుల్స్, డిస్టర్బెన్సెస్, హార్డ్ వర్క్ అండ్ డిలే అవుతాయి. కాబట్టి ఎక్కువగా ఈ స్ట్రగుల్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. అది పర్సనల్ లైఫ్లో కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్లో కావచ్చు, ఫ్యామిలీ లైఫ్లో కావచ్చు. అదేవిధంగా 555, యాక్చువల్గా 5 నెంబర్ చాలా సక్సెస్ఫుల్ నెంబర్, చాలా ఎక్సలెంట్ నెంబర్. కానీ మీరు ఎప్పుడైతే మీ మొబైల్ నెంబర్లలో 55, 555 ఇలా వాడుతూ ఉంటారు చాలామంది, మల్టిపుల్గా 5s ఒకే దగ్గర కనిపిస్తుంటాయి, మీరు అనవసరమైన విషయాల పట్ల నిందలు మీరు పడుతూ ఉంటారు. 100% మీకు అక్కడ మీ పొరపాటు లేకపోయినప్పటికీ కూడా ఆ నిందలు మీరు మోసుకోవాల్సి ఉంటుంది, అనేక రకాలుగా అవమానాలను ఎదుర్కొంటారు. కాబట్టి 555 కూడా ఫ్యాన్సీగా వాడకూడదు. అదేవిధంగా 666, ఎక్కువ మంది ఎండింగ్లో 66 వచ్చేటట్లు చూసుకుంటారు. ఎటువంటి వాళ్ళు అనవసరంగా డబ్బులు ఖర్చు పెడుతుంటారండి. 6 నెంబర్ వెరీ ఇంపార్టెంట్, లగ్జరీ మనీ ఇస్తుంది, కానీ అనవసరంగా డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి, దుబారా ఖర్చు అవుతూ ఉంటుంది. 666, 777, ఫ్యామిలీ లైఫ్లో డిస్టర్బెన్సెస్, హెల్త్ ఇష్యూస్. మీ మొబైల్ నంబర్లలో కనుక మల్టిపుల్ 7 కనుక ఉంటే 100% ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అదేవిధంగా 888 అండి. 888 అనేది మనకి శనికి సంబంధించింది. 888 ఏంజిల్ నెంబర్ ఈజ్ వెరీ గుడ్, బట్ మొబైల్ నెంబర్ ఈజ్ నాట్ గుడ్. ఎందుకంటే 888 అనేది మీకు ఎక్కువగా హార్డ్ వర్క్ని ఇస్తుంది, స్లో సెటిల్మెంట్ అండి. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, సంతానంలో కానీ సెటిల్మెంట్లో స్లో డిలే అవుతూ ఉంటుంది, లేట్ సెటిల్మెంట్. అదేవిధంగా 999 ఏంజల్ నెంబర్ ఉందనుకోండి మొబైల్ నెంబర్లో, అగ్రెసివ్ నెంబర్, అగ్రెసివ్గా ఉంటారు, లేనిపోని గొడవలు, అందరితో మనశ్శాంతి ఉండదు. కాబట్టి ఈ ఏంజల్స్ అవాయిడ్ చేయమంటాను నేను. ఎటువంటి నంబర్స్ తీసుకోవాలి? ఇప్పుడు మనకు మొబైల్ నెంబర్లలో 10 డిజిట్సే ఉంటాయి. మనము ఈ లక్కీ మొబైల్ నెంబర్ రూల్స్ ఆధారంగా ఎటువంటి సిరీస్ తీసుకోవాలి, డేట్ ఆఫ్ బర్త్కి ఎలా మ్యాచ్ కావాలి, మొబైల్ నెంబర్లలో స్టార్టింగ్ నెంబర్ ఎలా ఉండాలి, ఎండింగ్ నెంబర్ ఎలా ఉండాలి, మధ్యలో 4th పొజిషన్, 5th, 6th పొజిషన్లలో ఎక్కడెక్కడ ఏ నంబర్స్ రాకూడదు, పిల్లర్ నెంబర్ ఏంటి, ఎండింగ్ నెంబర్ ఎలా కావాలి ఒకసారి చూద్దాం. చూడండి,
లక్కీ మొబైల్ నంబర్ సిరీస్లలో పిల్లర్ నంబర్స్ వచ్చేసి మనకు 19456 ఉండాలండి. ఎవరైనా కానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్తో సంబంధం లేకుండా అయినా సరే మీ మొబైల్ నంబర్ పవర్ఫుల్గా పనిచేయాలి అంటే మెయిన్గా ఈ 5 నంబర్లు ఉంచుకోండి. మనకు 1 to 9 ఆల్ వెరీ గుడ్ నంబర్స్, కానీ ఏ నంబర్ ఎక్కడ వాడాలో తెలుసుకోవాలి. వాటి ప్లేసెస్ చాలా ముఖ్యం. కాబట్టి పిల్లర్ నంబర్ కంపల్సరీగా ఉండాలి. మన మొబైల్ నంబర్లలో 1 నంబర్ ఉండాలి. 1 అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ వెరీ వెరీ ఎక్సలెంట్. లీడర్షిప్ క్వాలిటీస్, చాలామందికి చాలా టాలెంట్ ఉంటుంది కానీ స్కిల్స్ లేకపోవడం వల్ల వాళ్ళు అనుకున్న స్థాయికి చేరలేకపోతున్నారు. దానికి మొబైల్ నంబర్లలో 1 నంబర్ తప్పకుండా ఉండాలి. అదేవిధంగా 9 నంబర్ అండి. చిన్న చిన్న సమస్యలకే చాలామంది అధైర్యపడుతూ ఉంటారు, సూసైడ్ చేసుకునే స్థాయికి వెళ్తారు, కంటే ధైర్యం ఉండదు. 9 నంబర్ అనేది మనకు డేర్నెస్ని ఇస్తుంది, ప్రొటెక్షన్ యువర్ లైఫ్ అండ్ ఆస్తుల్ని సంపాదించి పెడుతుంది. మీకు వాహన యోగ్యం కావాలన్నా, అంటే లక్కీ వెహికల్ ఉండాలన్నా, మల్టిపుల్ ప్రాపర్టీస్ రావాలన్నా మీకు మెయిన్ 9 నంబర్ హెల్ప్ కావాలి. కాబట్టి 9 నంబర్ హెల్ప్ ఉన్నప్పుడు 100% సక్సెస్ అవుతుంది. అందుకోసం ఎక్కువ మంది వెహికల్ మీద 9ని ఉంచుతుంటారు ఫ్యాన్సీ లాగా. రీజన్ ఏంటి? 9 అనేది యూనివర్సల్లో ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉన్న నంబర్. ఈ టోటల్ యూనివర్సల్ సీక్రెట్స్ అంతా ఈ 9 నంబర్లోనే ఉన్నాయి. కాబట్టి 9 కూడా ఉండాలి. 4 నంబర్ మనీ అట్రాక్షన్ నంబర్ అంటారండి. మీకు డబ్బు రావడం లేదన్నా, ఒకవేళ డబ్బు వచ్చినా నిలవడం లేదన్నా, మీ మొబైల్ నంబర్లలో 4 నంబర్ అనేది లేదు. 4 ఉన్నప్పుడు ఎక్కువగా మనీని అట్రాక్ట్ చేస్తుంది, సేవింగ్స్ చేస్తుంది. ఎక్కువ మంది సంపాదిస్తారు కానీ సేవింగ్స్ ఉండవండి. రీజన్ ఏంటి అంటే 4 నంబర్ పవర్ లేకపోవడం. అదేవిధంగా 5 నంబర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఒక వ్యక్తి మొబైల్ నంబర్లలో గనక 5 నంబర్ ఉంటే 100% ఆ వ్యక్తి ఎక్కడైనా సర్వైవ్ అవ్వగలుగుతాడు. ఏ బిజినెస్ కానీ ఏ వ్యాపారాలైనా చేయగలుగుతారు, ఎటువంటి వాళ్ళనైనా కమ్యూనికేట్ అవ్వగలుగుతాడు. 5 నంబర్ అనేది మిమ్మల్ని 360 డిగ్రీస్ యాంగిల్లో మూవ్ చేయగలుగుతుంది. ఎక్కడైనా మిమ్మల్ని ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా నిలిపేలా చేస్తుంది 5 నంబర్. అదేవిధంగా 6 నంబర్ అండి. ప్రతి వ్యక్తి లైఫ్లో లగ్జరీస్ని కోరుకుంటాడు, మనీని కోరుకుంటాడు, హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ ఉండాలని కోరుకుంటాడు. అటువంటివన్నీ ఇచ్చేది మనకు 6 నంబర్. కాబట్టి ప్రతి మొబైల్లో ఈ 5 పిల్లర్ నంబర్స్ ఉండాలి. ఇవి కంపల్సరీ ఉండాలండి, చాలా చాలా ఇంపార్టెంట్. కానీ మన మొబైల్ నంబర్ ఎండింగ్ 10th డిజిట్ ఉంటుంది కదా, ఈ 10th డిజిట్ ఈ పిల్లర్ నంబర్స్ కాకుండా ఈ చివరిలో ఉండకూడదు. లాస్ట్ డిజిట్ ఎప్పుడైనా సరే 00తో ఎండ్ అవ్వకూడదు. 0 అనేది లో ఫ్రీక్వెన్సీ. అదేవిధంగా 4, 7, 8 ఈ 3 స్ట్రగ్లింగ్ నంబర్స్ అండి. చాలా చాలా ఇబ్బందులు. మళ్ళీ ఇక్కడ నేను 4 మధ్యలో రావచ్చు అని చెప్పాను, కానీ ఎండింగ్లో రాకూడదు. 4 అనేది ఎండింగ్లో వస్తే భార్యాభర్తల మధ్య గొడవలు, స్ట్రగుల్స్, డిస్టర్బెన్సెస్. అదేవిధంగా 7 నంబర్ వస్తే ఫ్యామిలీ లైఫ్ మీద నో ఇంట్రెస్ట్ అండి. వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. సంసార జీవితం కంటే సన్యాస జీవితం మీద ఇంట్రెస్ట్, డబ్బులు సంపాదించాలనే కోరిక ఎక్కువగా ఉండదు. 8 నంబర్ డిలే అండ్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఎప్పుడైనా సరే మన మొబైల్ నెంబర్ ఎండింగ్లో 1, 2, 3తో ఎండ్ కాకూడదు, ఎందుకంటే అవి లో ఫ్రీక్వెన్సీ. ఎప్పుడైనా సరే మొబైల్ నెంబర్ ఎండింగ్లో రైజింగ్లో ఉండాలి. లాస్ట్ డిజిట్ రైజింగ్ అంటే 5తో అయినా ఎండ్ అవ్వచ్చు, 6తో అయినా ఎండ్ అవ్వచ్చు, 9తో అయినా ఎండ్ అవ్వచ్చు. ఇలా చూసుకోవాలి. అదేవిధంగా మన 10 డిజిట్స్ ఉంటాయి కదా మొబైల్ నెంబర్లలో, ఈ 10 డిజిట్స్లలో 4th పొజిషన్, 5th పొజిషన్, 6th అంటే 10 డిజిట్స్ తీసుకున్నప్పుడు 4, 5, 6 నంబర్లు అక్కడ చూసుకోండి జాగ్రత్తగా. 0 రాకుండా చూసుకోండి, 8 రాకుండా చూసుకోండి. ఎందుకంటే 4th పొజిషన్లో 0 కానీ 8 ఎందుకు రాకూడదు? 4th అనే నంబర్ మనీ అట్రాక్షన్ నంబర్. మీరు ఎప్పుడైతే మనీ అట్రాక్షన్ నంబర్లో 0 పెట్టుకుంటే 0 అవుతారు. 8 అంటే శని, అక్కడ డబ్బు వచ్చే దగ్గర శని వచ్చి కూర్చో ఉంటుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా 5th పొజిషన్ అనేది బిజినెస్ నెంబర్ చెప్పాం. మీరు బిజినెస్ పరంగా సక్సెస్ అవ్వాలి, కమ్యూనికేషన్ చాలా బాగుండాలి అంటే అక్కడ శని కానీ 0 కానీ ఉండకూడదు. బిజినెస్లో శని వచ్చి కూర్చుంటే ఎలా? అదేవిధంగా ఫ్యామిలీలో 6th నెంబర్ అంటే ఫ్యామిలీ, 6th పొజిషన్లో కూడా 8 రాకూడదండి. ఫ్యామిలీలో శని వస్తే డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఇవన్నీ రూల్స్ ఫాలో అయ్యి మీ డేట్ ఆఫ్ బర్త్కు మ్యాచ్ అయినప్పుడు మాత్రమే మీ మొబైల్ నెంబర్ సక్సెస్ఫుల్గా పనిచేస్తుంది. ఎందుకంటే ఒక లక్కీ మొబైల్ నెంబర్ అనేది యూనివర్సల్తో కనెక్ట్ అవుతుంది.
యూనివర్సల్ అంతా నంబర్స్తోనే ఉన్నాయి కాబట్టి మీ మొబైల్ నంబర్లో మంచి వైబ్రేషన్ ఉన్న నంబర్ వాడడం ద్వారా 100% చాలా బాగా కలిసి వస్తుంది. మొబైల్ నెంబర్ మార్చడం చాలా ఈజీ అండి. నంబర్ ఆఫ్ మనకు నెట్వర్క్స్ ఉన్నాయి. మనకు నచ్చిన నంబర్ వాడి చూడండి, 100% మీ స్ట్రగుల్స్ అన్నీ పోతాయి. వెరీ వెరీ సక్సెస్ఫుల్ లైఫ్ని ఇస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి.